ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న 9 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని లాల్గడి మలక్పేట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. లాల్గడి మలక్పేట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించిన మీడియా సమావేశంలో పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్ నియోజకవర్గంలోని ఎల్లంపేట్, మూడుచింతలపల్లి, అలియాబాద్ మున్సిపాలిటీలతో పాటు చెవెల్లేలో 3 మున్సిపాలిటీలు, వికారాబాద్, తాండూర్, పరిగి మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచి చైర్మన్ పీఠాలను దక్కించుకోబోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్, కొలను హనుమంత్ రెడ్డి, సాయిపేట శ్రీనివాస్, వేణుగోపాల్ రెడ్డి, అలియాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంకి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 9 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 9 మున్సిపాలిటీలో మేడ్చల్ కింద 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 3 మున్సిపాలిటీలతో పాటు చేవెళ్ళ 3, వికారాబాద్, తాండూర్, పరిగి 9 మున్సిపాలిటీలో గెలవబోతున్నాయి. ఈ రోజు ఆఖరి రోజు కాబట్టి మా నాయకులంతా కూడా చాలా కష్టపడి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను గెలిపేయడానికే ప్రతి వాడ కూడా చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. ఇక్కడ కూడా మా సోదరి చైర్మన్ అభ్యర్థిగా వాళ్ళు కూడా గెలిచి మరి అన్ని వాళ్ళల్లో కూడా పెద్ద ఎత్తున గెలవబోతున్నారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు అధికారం రాకముందు అధికారానికి వచ్చినాక కూడా ఏదైతే హామీలు ఇచ్చిందో ఉచిత బస్సు కానీ, అదేవిధంగా ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ, పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కానీ, రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం కానీ, అదేవిధంగా రైతులకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ కూడా ప్రజలు మరి గమనించి పెద్ద ఎత్తున ఎక్కడ పోయినా ఏ వాడపోయినా కూడా ఇక్కడ మేడ్చల్తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెద్ద సంఖ్యలో మహిళలు, యూత్ అంతా కూడా గెలిపిస్తామని ముందుకు వస్తున్నారు. ఏ నమ్మకంతో అయితే ప్రజలు వస్తున్నారో అదే నమ్మకంతో మా కౌన్సిల్ అభ్యర్థులు ఏదైతే హామీలు ఇస్తున్నారో మా హామీలన్నీ కూడా మరి ఇళ్ల విషయంలో కానీ, పెన్షన్ల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ తప్పకుండా వాళ్ళు అడగకుండా చేయవలసిన బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టి మా ఇన్ఛార్జ్ గారు కూడా మరి వజ్రేష్ యాదవ్ కూడా చాలా కష్టపడి పనిచేస్తారు. అందరూ కూడా ప్రభాకర్, ఇక్కడ ఉన్నటువంటి మరి హనుమంత్ రెడ్డి అందరూ కూడా మరి ప్రతి వాడ పోయి మా అభ్యర్థుల గెలుపు కృషి చేస్తున్నారు. మరి మేమంతా కూడా వాళ్ళకి అండగుండి వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా చేయడానికి మేము ముందుంటాం. ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉన్నటువంటి మేడ్చల్తో పాటు ఈ 9 మున్సిపాలిటీలు కూడా కైవసం చేసుకుంటాం.